దేవీ శరన్నవరాత్ర మహోత్సవంలో రెండవ రోజున ఆ మహాత్రిపురసుందరీదేవి బ్రహ్మచారిణిగా గాయత్రిగా ఈ లోకాన్ని ఉద్ధరిస్తూ ఉన్నది. ఆ దేవి రెండవ రోజున సాధకుని యొక్క శరీరమునందు స్వాదిష్టాన చక్రమునందు నిజాత్వాతత్వమునందు నిక్షిప్తమై ఉన్నది. దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవ రోజున రెండవ అవతారముగా బ్రహ్మచారిణి స్వరూపము మనకి అవతరిస్తూ ఉన్నది. ఈ దేవి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతి యందు కమండలము ధరించి ఉన్నది. హిమవంతుని కుమార్తె అయి పార్వతీయే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పార్వతీదేవిని ఈ పరమేశ్వరుణ్ణి పతిగా పొందుటకు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది. ఈ యొక్క దేవి యొక్క అనుగ్రహం వల్ల మనకు అన్నాది సర్వకామ్యములు నెరవేరాలి, సకలమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.